స్వామి, పూజ అంతా సలక్షణంగా చేయించారు. అయితే ఒక చిన్న సందేహం. ఈసారి వినాయక చవితి వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైన బుధవారం రోజు వచ్చింది. సాధారణంగా 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు కదా నిమజ్జనాన్ని చేస్తూ ఉంటారు. మరి 3వ రోజైనా 3వ రోజు శుక్రవారం వచ్చింది కదా, ఏం చేస్తే బాగుంటుంది? నిమజ్జనానికి అనుకూలం కాదు కదా శుక్రవారం పూట. 5వ రోజు చేయండి, శుక్రవారం తీయకూడదు గనక. అయితే ఈ సంవత్సరం ఇంకొక గొప్ప విశేషం ఏమిటి అంటే 9 రోజులే చేయాలి, 11 రోజులు చేయకూడదు. దేనికనంటే గ్రహణం 7వ తారీఖు నాడు వస్తుంది కనుక గ్రహణ శూల తగలకుండా ఉండడానికి 9 రోజులు మాత్రమే గణపతి నవరాత్రులు చేయాలని శాస్త్రం. ఓం శ్రీశంభు తన్నయున్నకు సిద్ధిగలనాథునకు వాసిగల దేవత వంజునకును అపర విద్యలకును ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. అందరూ ప్రేక్షకులు కూడా హారతి అందుకోండి, ధన్యులు కాండి. జయ బోలో గణేష్ మహారాజుకి జై. సాక్షి టీవీ ద్వారా చూస్తున్న అశేష ప్రజానీకానికి ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా సకల విజయ పరంపరులై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై పుత్రపౌత్ర అభివృద్ధితో వర్ధిల్లెదరుగాక.